అంటే స్టాక్ ఉండి కూడా ప్రజలు చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే అన్ని రూమర్స్ బాగా క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. ఆ రూమర్స్ అనమాట, పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు, గ్యాస్ దొరకడం లేదని చెప్పేసి అది బాగా వైరల్ అయిపోయింది. అదంతా ఫాల్స్ న్యూస్, అంత రూమర్స్. అది వినేసి అందరూ నిజం అనుకొని వచ్చారు పెట్రోల్ బంకుల దగ్గర. దాని నుంచి హెవీ క్రౌడ్ అయిపోయింది. కాబట్టి మేము యాజ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ట్రాఫిక్ కమ్యూటర్స్కి ఇది ఇక్కడ రోడ్డు అబ్స్ట్రక్షన్ కాకూడదని చెప్పేసి మా ఫోర్స్ని పెట్టాము. తర్వాత బ్యారికేడ్స్, తర్వాత కోన్స్ పెట్టి దాంట్లో ఒక సింగిల్ లైన్గా పెట్రోల్ బంక్ పోయినందుకు సింగిల్ లైన్గా మేము ఏర్పాటు చేశాము. అదే కాబట్టి అఫీషియల్గా గవర్నమెంట్ అనేది వాళ్ళు చెప్తారు, ఏది చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి వస్తే నమ్మాలి తప్ప వీళ్ళు ఎవరో పబ్లిక్లో ప్రైవేట్ పర్సన్స్ చెప్తే అది నమ్మొద్దు, క్లారిఫై చేసుకోవాలా. అది రూమర్స్ అంతా నమ్మేసి విధంగా ఒకటేసారి దొరకదు మాకు అనేది. ఒకేసారి ఒక ఐదు రోజులకు వారానికి ఫుల్ ట్యాంకు ఒకటేసారి పోయించుకొని పోవాలా అని చెప్పేసి ఆ విధంగా చాలామంది వచ్చారు. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరు ప్యానిక్ కాకూడదు, అంత సవ్యంగా ఉంది, స్టాక్ బాగానే ఉంది. కాబట్టి లీజర్గా వచ్చి యథావిధిగా నార్మల్ కోర్సులు ఏ విధంగా అయితే రన్ అవుతాయో ఆ విధంగా పెట్రోల్ బంక్ నడుస్తూ ఉంటాయి, వచ్చి వాళ్ళు ఫ్యూల్ నింపుకోవచ్చు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ అండి. ఏంటంటే పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ ఉందని అంటున్నారు, బట్ నో స్టాక్ అని చెప్పేసి బోర్డు చేస్తున్నారు పెట్రోల్ బంక్ దగ్గర. దాని గురించి అంటే నో స్టాక్ అంటే వాళ్ళు మేబీ మేనేజ్మెంట్ కొద్దిగా అవాయిడ్ చేయడానికి హెవీ క్రౌడ్ వచ్చింది కాబట్టి ఒకటేసారి కొద్దిగా రిలీజ్ అయితే పోయిన తర్వాత రిలీజ్ చేద్దాం నా ఉద్దేశం ఉంటుంది తప్ప నో స్టాక్ అనేది పర్మనెంట్ కాదు. అది రేట్స్ పెంచారు కాబట్టి ఇదంతా ఇష్యూ క్రియేట్ అవుతుంది అని అంటున్నారు. మరి దాని గురించి లేదమ్మా, రేట్ అటువంటిది ఏం లేదమ్మా. ఏం లేదమ్మా, ఫైనల్గా పబ్లిక్ చెప్పేది అంటే వచ్చే రూమర్స్ నమ్మకూడదు. సఫిషియెంట్ స్టాక్ ఉంది, మీడియాలో కూడా ఇంతకు ప్రెస్ నోట్ కూడా వచ్చింది, సఫిషియెంట్ స్టాక్ ఉంది. కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్గా డైలీ ఏ విధంగా అయితే వచ్చి ఫ్యూల్ నింపుకుంటారో నింపేసుకొని వెళ్ళిపోవాలి.